హాయ్ ధనా. హాయ్. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు అయింది. సో ఆయన బయటకు వచ్చింది కదా, ఆయన బయటకు వచ్చినాక కూడా అంటే మంజూరు చేయడానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఫోన్ కూడా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే వాడాలి, ఇంటర్నెట్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే యూజ్ చేయాలి, ఇంకొన్ని బయటకి వెళ్ళకూడదు. అండ్ తర్వాత ఆయన పాస్వర్డ్ సీజ్ చేశారు, పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఇలాంటి కొన్ని నియమాలు పెట్టిరు. ఫైనల్ గా మరి ఆయనకి బెయిల్ మంజూరు అయింది 8 నెలల తర్వాత. మీరేమనుకున్నారు? ఫస్ట్ ఆయన బెయిల్ మంజూరు అవడం అనేది హ్యాపీ అక్క. ఎందుకంటే లైఫ్ లో ప్రతి మనిషి ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాడు, చేశాడు, మళ్ళీ బెయిల్ వచ్చింది కాబట్టి దయచేసి ఇప్పుడైనా మళ్ళీ తనతో సినిమా తీయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారంట. సినిమా తీయాలి అని చెప్పి ఆలోచనలు ఉన్నారంట. ఎందుకన్నా తన ప్రయత్నం చేశాడు, మీరు ఏదో పెట్టేశారు, కేసు అయిపోయింది, బయటకు వచ్చేసాడు అలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తను అంటే కొంచెం ఫేమస్ అయ్యాడు కదా, సినిమా తీస్తే ఇంక కొంచెం లేపుతాడని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఒకటే చెప్తున్నా, లైఫ్ లో మిస్టేక్స్ అనేది కామన్ కాబట్టి తను బయటకు వచ్చాడు. దయచేసి ఇంకా తన లైఫ్ తను చూసుకోండి. ఏదైనా ఒకవేళ మిస్టేక్ జరిగితే మళ్ళీ ఏదైనా నార్మల్ రెస్పాన్స్ అవ్వాలి. అలా అని చెప్పి కండిషన్లు పెట్టి పాస్వర్డ్ లేకుండా ఏం లేకుండా తన లైఫ్ కెరియర్ స్పాయిల్ కదా. కాబట్టి ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి మళ్ళీ ఏదో ఒక క్రియేటివిటీ చేసి జనాల్లోకి వస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. అది అయితే చాలా మంది ఇంకో క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు. ఏంటంటే ఎంతో మందికి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి సినిమాలని ఆయన చూపించిన వ్యక్తి కదా. సో ఆయన ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, సినిమా చూసిన మధ్యలో కూడా. అయితే అలాంటి మనిషిని వీళ్ళు పట్టుకోవడం జరిగింది కాబట్టి, ఈయన ఇలాంటి సైబర్ క్రైమ్స్ చాలా చేశాడు కాబట్టి, అది కూడా ఒక మంచి కోసం చేసింది కాబట్టి, ఇలాంటి మనిషిని గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా ఏఐకి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా జనరేషన్ కి తగ్గట్టుగా అన్ని మార్చుకోవచ్చు కదా. మీ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకోవచ్చు కదా, ఎంత యూస్ఫుల్ అవుతాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని మీరు ఎలా అంగీకరిస్తారు? తీసుకుంటా, ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటే అవుట్ అవుతుంది కానీ తన ఆ ఓన్ ఆలోచనలు ఎవరు అది అంచనా వేయలేరు కదా అక్క. ఒకవేళ ప్రభుత్వం పరంగా ఏదైనా తీసుకున్నా ఉపయోగపడినా దీని ఓన్ క్రియేటివిటీ ఇంకా జనాల్లోకి వస్తాడు. కంపల్సరీ ఐబొమ్మ కన్నా ఇంకా 100 రెట్లు ఏమన్నా చేస్తాడేమో అనిపిస్తుంది. అది ఒకవేళ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా జనాల్లోకి ఇంకా ఐబొమ్మ రకంగా వేరే రకంగా పోయి ఆ సినిమాలన్నీ మళ్ళీ చూపిస్తాడు. ఎందుకంటే జనాలు కష్టపడే విధాన్ని తను చూసి తను తను సంపాదించినా సరే జనాల్లోకి తక్కువ వెళ్ళి, ఇప్పుడు ఏంటంటే మనం ఒక థియేటర్కి వెళ్తే 1000 రూపాయలు పెట్టాల్సిన థియేటర్లలో ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా వచ్చి చాలా ఉపయోగం ఉంది జనాలకి. ఎందుకంటే కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టలేరు. కాబట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఫోన్ లో రానమన్నది అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఎంతమంది ఎంత చేసినా తను ఓన్ క్రియేటివిటీ ఉపయోగించి మళ్ళీ జనాలు కొత్తగా ఇంకా చేస్తాడని చెప్పి అనుకుంటున్నాను. అది సో ఇప్పుడనే కాదు, కొన్ని ఏళ్ళ తర్వాత కూడా ఐబొమ్మ రవి అనే పేరు వింటే మీరు విన్నా కానీ ఫస్ట్ ఏమనుకుంటారు? ఏమనుకుంటారంటే హ్యాపీ. రవి అంటే పేదలకి తోడుగా ఉండే మనిషి అనుకుంటాం కంపల్సరీ. ఎందుకంటే మనము ఏదైనా సరే ప్రతిదీ మనీతో కూడుకోకుండా మనం ఇంట్లో ఉండి మన ఫోన్ లో రీఛార్జ్ చేసుకొని మనం చూసే విధంగా ఒక క్రియేటివిటీ చేశాడంటే తను ఎంత ఓన్ టాలెంట్ ఉపయోగిస్తే తప్ప ఇంత ఆలోచన రాదు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, ఒకవేళ ప్రభుత్వాన్ని కానీ ఏదైనా చెయ్యాలన్నా ఏం చేసినా తను టాలెంట్ మాత్రం ఆపలేడు. ఐబొమ్మకి ప్లస్ రెట్టింపు తీసుకొస్తాడని చెప్పి జనాల్లో కోరుకుంటున్నాను.